హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ ఆప్షన్. నేను మీ రాకీ విత్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ అండ్ కెమెరామెన్ ఫోర్స్ రెడ్డితో స్వాగతం. మీ అందరికీ సుస్వాగతం. అందరికీ నమస్తే. మొన్న నరేందర్ సార్ 7th రోజు జరిగిన మన ట్రైనింగ్ సెక్షన్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాంటి వీడియోస్ మన ట్రయో టీంలో ఇంకా ఎన్నో జరగనున్నాయి. ఎంతో ఇన్ఫర్మేషన్ మన టీంకి మనం అందరం కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా ముందు రాబోతున్న సబ్జెక్ట్ కూడా అలానే ఉంది కదా సార్. అయితే ఆ ట్రైనింగ్ సెక్షన్ లో నాకు కూడా కొంచెం అర్థం కాలేదు. ఏంటి అని అంటే కాకి అయితే చెప్పారు, కాకి స్టోరీ చెప్పారు. సో ఆ కాకి స్టోరీ ఏంటి అనేది చాలా మంది అడిగారు అనమాట. మళ్ళీ ఒకసారి చెప్పమని. సో ఒకసారి మన టీం కోసం అండ్ వ్యూవర్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, అందరికీ నమస్కారం అండి. కాకి, ఏదైనా ఒక కాకి చనిపోతే ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని వందల కాకులు అక్కడికి వస్తాయన్నమాట. వచ్చి ఆ కాకి మరణానికి కారణం ఏంటి అని అక్కడ రీసెర్చ్ చేస్తాయన్నమాట, పోస్ట్ మార్టం చేస్తాయన్నమాట. చేసి ఆ కాకి ఏ కారణం చేత అయితే చనిపోయిందో దాన్ని కనిపెట్టి మరో కాకి అదే కారణం చేత చనిపోవద్దని అక్కడికి వచ్చిన కాకులన్నీ కాకి జాతికి ఒక అవగాహనను, సందేశాన్ని పంపిస్తాయన్నమాట. అంటే తిరిగి అదే కారణం చేత ఇంకొక కాకి మరణించకుండా కాకి జాతి అంతా చూసుకుంటుంది అనమాట. మరి కాకులకే ఇంత చైతన్యం ఉంటే, ఇంత అవగాహన ఉంటే, ఇంత ప్రకృతి ధర్మం ఉంటే మనం మానవ జాతికి ఎలా ఉండాలి అనేది క్వశ్చన్ అనమాట. సో ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో అనేక కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గా వచ్చినప్పుడు చాలామంది నష్టపోతున్నారు. మన ఇండియాలో, సౌత్ ఇండియాలో లక్షల కోట్ల రూపాయలు రకరకాల కంపెనీలో పెట్టి నష్టపోతున్నారు. పెడుతున్నారు, పెట్టిస్తున్నారు, నష్టపోతున్నారు, నష్టం పోయేటట్టు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోవడం. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, అలాగే టెక్నాలజీ పరంగా ఇవాళ AI టెక్నాలజీ అంటే ఏంటి, Web3 టెక్నాలజీ అంటే ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, NFTs అంటే ఏంటి, ఇట్లా ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్ని మ్యాక్సిమం క్రిప్టో పేరుతోనే వస్తున్నాయి. కనుక ఈ సబ్జెక్ట్లో నాలెడ్జ్ లేకపోవడం వల్ల ప్రతిదాన్ని నమ్మించే ప్రయత్నం కొంతమంది లీడర్స్ చేయడం వల్ల ఇవాళ నెట్వర్క్ మార్కెటింగ్లో సౌత్ ఇండియాలో లేదా మన దేశంలో చాలా మంది పేద మధ్య తరగతి వాళ్ళు డబ్బులు లాస్ అవుతున్నారు అనమాట. అండ్ వచ్చేటివి కూడా బ్లాక్ చైన్ పేరుతో వస్తుంది. బ్లాక్ చైన్ పేరుతో అంటున్నారు, క్రిప్టో అంటున్నారు, కాయిన్ అంటున్నారు, డీసెంట్రలైజ్డ్ అంటున్నారు. కనుక నిజమైన టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది అవగాహన లేక ఇదంతా జరుగుతుంది అనమాట. సో అందుకోసమే మన మెటావెల్ అనే ప్రాజెక్టు గత 3.5 years నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది కదా. దీని క్రియేటర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ లాడా గారు ఏం చేస్తున్నారంటే, మానవ జాతి కోసం ఒక అద్భుతమైన ఒక అవకాశాన్ని, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. సో అదే మెటావెల్ అనే ప్రాజెక్ట్లో అకాడమీ వస్తుంది. అకాడమీ అంటే మనందరికి తెలుసు కదా, ఐఏఎస్ ఆఫీసర్స్ని తయారు చేస్తుంది. IPS అకాడమీ IPS ఆఫీసర్స్ని తయారు చేస్తుంది. లా అకాడమీ ఎంతో మంది లాయర్లను, జడ్జిలను తయారు చేస్తుంది. అలానే క్రిప్టో అకాడమీ, డబ్ల్యూ అకాడమీ ఏదైతే ఉందో, క్రిప్టోకు సంబంధించిన టోటల్ టెక్నాలజీ గురించి నేర్పించే ఒక కోర్స్ మన మెటావెల్లో February 12th లాంచ్ కాబోతుంది అనమాట, ఎల్లుండే. ఇందులో ఎవరైనా ఫ్రీగా దీంట్లోకి వచ్చి ఫ్రీగా కోర్సులు నేర్చుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సర్టిఫికెట్ పొందొచ్చు అనమాట. ఆ సర్టిఫికెట్ కూడా NFT రూపంలో ఉండబోతుంది. మరి కోర్సులు ఎలా ఉంటాయి అంటే, అసలుకి క్రిప్టో పుట్టుకకు కారణం ఏంటి, క్రిప్టో ఎలా డెవలప్ అవుతుంది, ఎలా సర్వీస్ ఇస్తుంది ప్రపంచానికి, దాన్ని ఎలా ఒరిజినల్ క్రిప్టోను మనం ఎలా గుర్తుపట్టాలి, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, దాంట్లో కోడింగ్ వ్యవస్థ ఎలా ఉంటుంది, దాంట్లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలు మనకు నేర్పిస్తూ మెటావెల్ అనే ప్రాజెక్ట్లో దీంట్లో మళ్ళీ రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. TNDESను ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అండ్ WBoostను ఎలా డెవలప్ చేసుకోవాలి, WDEXను ఎలా మనము ఆపరేట్ చేయాలి, WDEXలో పూల్ ఎలా మనం ఆపరేట్ చేయాలి, లేకపోతే ఇప్పుడు ఏదైతే లిస్టింగ్ మనకు రేటు ఏదైతే పెట్టుకుంటాం, ఏమంటారు లేటెస్ట్ గా వచ్చిన లిమిట్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి,
అలాగే మెటావర్స్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి దాని మీద కోర్సులు ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇదొక అకాడమీ కనుక దీంట్లో మెటావెల్ ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా వచ్చి ఇక్కడ కోర్సులు చేయొచ్చు అనమాట. ఈ కోర్సులు కూడా ఎట్లా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఫస్ట్ ఒక కోర్సు, బేసిక్ కోర్సు కంప్లీట్ చేస్తేనే, దాంట్లో ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే సెకండ్ కోర్సుకు మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కోర్సుకు టైం లిమిట్ ఏమి ఉండదు. నువ్వు ఎన్నిసార్లు నేర్చుకొని పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో పాస్ అయ్యే వరకు రాస్తూనే ఉండొచ్చు, నేర్చుకుంటూనే ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఫిబ్రవరి 12వ తారీఖు మనకు లాంచ్ కాబోతుంది అనమాట. అండ్ దాంతో పాటు ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, మనకు అడ్మిన్స్ ఉన్నారు కదా, డైరెక్ట్ గా లాడో గారితో చాటింగ్ చేసేవాళ్ళు. సో ఇనాం బాటి మన ఇండియన్ అడ్మినే కదా సార్. సో అతని నుంచి మనకి ఈరోజు మార్నింగ్ మెసేజ్ రావడం జరిగింది అన్నట్టు. సో ఏంటి అంటే, Q1 అంటే సంవత్సరానికి 4 క్వార్టర్స్ ఉంటాయి. Q1, Q2, Q3, Q4. సో ప్రతి క్వార్టర్ కి కూడా 3 months ఉంటాయి. సో Q1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. Q2 అంటే ఏప్రిల్, మే, జూన్, తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్, తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ Q1 లో ఫ్రెండ్స్ దగ్గర 4 నుంచి 5 అప్డేట్స్ రాబోతున్నాయి. ఏంటి అంటే, ఫస్ట్ W బూస్ట్ అనే ప్రాజెక్టు లాంచ్ కాబోతుంది. తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా వేల్ అకాడమీ లాంచ్ అవ్వబోతుంది. తర్వాత సొలానా బ్లాక్ చైన్ తో మన సిఎస్ కాయిన్ లింక్ అవ్వబోతుంది. తర్వాత పాలిగన్, తర్వాత సొలానా 2 బ్లాక్ చైన్స్ కూడా బ్రిడ్జింగ్ జరగబోతుంది అనమాట. అంటే పాలిగన్ టు సొలానా, సొలానా టు పాలిగన్స్ కూడా మనం స్వాపింగ్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత టోటల్ గా ఇంటర్ఫేస్ అనేది కూడా మనకు చేంజ్ అవ్వబోతుంది. వెబ్సైట్ లో కావచ్చు, రోడ్ మ్యాప్ లో కావచ్చు, ప్రతి దగ్గర కూడా మనకు టోటల్ గా ల్యాండింగ్ సంబంధించిన టోటల్ చేంజ్ అవ్వబోతుంది అన్నట్టు. సో ఈ 5 అప్డేట్స్ ఫ్రెండ్స్ మనకు Q1 లోనే జరగబోతున్నాయి అన్నట్టు. సో అద్భుతంగా మెటావెల్ అనే ప్రాజెక్ట్ ఎవరైతే నమ్మి ఫుల్ టైమ్ గా హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ టీముని వేరే వేరే ప్రాజెక్టులకు వెళ్లకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా కాపాడుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ Q1 అనేది అద్భుతమైన అవకాశం. అందరు రెడీగా ఉండండి. అండ్ ఫైనల్ గా ఒక విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం అన్నట్టు. నరేందర్ సార్, Q1 వస్తున్న ఇన్ని ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా మన అందరికీ ఇన్కమ్ జనరేట్ చేసే W బూస్ట్ ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్లో మనమంతా ఏం చెప్తున్నామంటే, ఒక బెస్ట్ టీంలో ఒక బెస్ట్ అప్లైన్ అండ్ బెస్ట్ అప్లైన్స్ కింద మంచి టీంలో ఉన్నప్పుడు ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్తున్నాము. అయితే ఇది ఎంత అదృష్టవంతులు అంటే, ఆన్లైన్ వరల్డ్ టీంలో మన ట్రయో టీంలో ఉన్న మెంబర్స్ ఎవరైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే మీరంతా బెస్ట్ టీంలో ఉన్నారు, మీరందరూ చూస్తున్నారు. మేము చెప్పడమే కాదు, మన సర్వీస్ ఎలా ఉంది, మన నాలెడ్జ్ ఎలా ఉంది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మన జూమ్ మీటింగ్స్ ఎలా ఉన్నాయి, మన వీడియోస్ యూట్యూబ్లో ఎలా ఉన్నాయి, ఫిజికల్ వెన్యూస్ ఎలా ఉన్నాయి, ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీ అందరికి అర్థమైపోయింది. సో ట్రయో టీంలో ఈ అదృష్టం ఉంది కదా, మరి ట్రయో టీంకే ఈ అదృష్టం ఉండాలన్నా. బయట ఇవాళ సౌత్ ఇండియాలో చాలా మంది మంచి టీం లేక, మంచి అప్లయన్స్ లేక, సర్వీస్ లేక, కమ్యూనికేషన్ లేక బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ట్రయో టీంలో ఉన్న లీడర్స్ అందరం కూడా మనం సపోర్ట్గా నిలబడి వాళ్ళందరికీ కూడా మనము ఇన్కమ్ సోర్స్ను వాళ్ళు సంపాదించుకునేటట్టుగా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ విషయాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జై మెటావెల్.